విమానాలు నడిపే పైలట్ మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యమైంది. ఏమాత్రం మానసికంగా బాగోలేకపోయినా ఫ్లైట్ నడపకూడదు. కానీ అహ్మదాబాద్లో కూలిన విమానాన్ని నడిపిన పైలట్ సుమిత్ సబర్వాల్కు మాత్రం మానసిక సమస్యలు ఉన్నాయని, అసలు ఉద్యోగమే మానేద్దామా అనుకున్న ఆయన చేతికి ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఇంజన్ ఇచ్చారని, అసలు అలాంటి మానసిక సమస్యల వల్లేనా ఫ్లైట్లో ఫ్యూయల్ స్విచ్ ఆఫ్ చేశారని ఈ నిజం తెలిసిన వారు అనుకుంటున్నారు. అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కూలిన ఘటనలో ఇప్పుడు సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఇంధన కంట్రోల్ స్విచ్ ఆఫ్ చేయటం వల్లే పైకి ఎగరాల్సిన విమానం కూలిపోయినట్టు వెల్లడైంది. స్విచ్ ఎందుకు ఆఫ్ చేశారంటూ ఒక పైలట్ మరో పైలట్ ను ప్రశ్నించినట్టు కాక్పిట్ వాయిస్ రికార్డుల్లో స్పష్టంగా వినిపించింది. అయితే మరో పైలట్ తాను స్విచ్ ఆఫ్ చేయలేదనే వాయిస్ సైతం రికార్డైంది. కొన్ని మానసిక సమస్యలతో బాధపడుతున్న పైలటే ఈ స్విచ్ ను ఆఫ్ చేసి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది పూర్తిగా పైలట్ తప్పిదమేనని బ్లాక్ బాక్స్ వాయిస్ రికార్డులో వెల్లడైంది. బోయింగ్ డ్రీమ్ లైనర్ ఫ్లైట్ లో ఎలాంటి సాంకేతిక లోపం లేదని స్పష్టమైంది. ఫ్యూయల్ స్విచ్ లు ఫ్లైట్ క్రూకి అందుబాటులో ఉంటాయి. ఇంజన్ లో మంటలు వస్తే వెంటనే దీన్ని ఆపుతారు. అయితే పొరపాటున చేయి తగిలితే మాత్రం ఇది ఆఫ్ ఆన్ అయిపోదు. ఒక స్విచ్ ఆఫ్ చేసి లాక్ చేశాక మరో స్విచ్ ను ఆఫ్ చేయాల్సి ఉంటుంది. ఇంజన్ లో ఎలాంటి సమస్య లేదని రిపోర్టులో వెల్లడైంది. కాబట్టి ఇది ఖచ్చితంగా ఫ్యూయల్ ను ఉద్దేశపూర్వకంగానే ఆఫ్ చేశారన్న అనుమానాలు ఇప్పుడు బలపడుతున్నాయి. కో పైలట్ ఎందుకు స్విచ్ లో ఆఫ్ చేశావని గట్టిగా అరిచాడంటే ఖచ్చితంగా దాన్ని మరో పైలట్ ఆఫ్ చేశాడనే అర్థం అంటున్నారు నిపుణులు. 1982లోనూ ఇలాగే జపాన్ ఎయిర్లైన్స్ లో విమాన సిబ్బందిలో ఒకరు ఆత్మహత్య చేసుకోవాలన్న ఉద్దేశంతో ఫ్యూయల్ స్విచ్ లో ఆఫ్ చేశారు. విమానయాన చరిత్రలో ఇలా పైలట్ల మానసిక సమస్యల వల్ల ఫ్లైట్లను ఢీకొట్టడం 9 సార్లు జరిగింది. మలేషియన్ ఎయిర్లైన్స్ MH370 ఫ్లైట్ ను పైలట్ మాయం చేశాడు. ఇక పైలట్ల ఆత్మహత్యల్లో 1100 మంది వరకు చనిపోయారు. ఆత్మహత్య ఆలోచన ఉన్న పైలట్లు ఏకంగా ఫ్లైట్లను క్రాష్ చేయటం ఇదేమీ కొత్త కాదు. 6 నెలలకు ఒకసారి పైలట్లు ఫిజికల్ టెస్ట్ ను ఖచ్చితంగా పాస్ కావాలి. మానసిక ఆరోగ్యంపై ఎలాంటి నిబంధనలు లేకపోవటం పెద్ద లోటుగా ఉందంటున్నారు నిపుణులు. ఫిజికల్ టెస్ట్ కన్నా మెంటల్ టెస్ట్ చాలా ముఖ్యమని అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా పైలట్ సుమిత్ సబర్వాల్ మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. దానివల్లే ఈ ఘోరం జరిగిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తన తల్లి చనిపోవడంతో 4 ఏళ్లుగా డిప్రెషన్ లో ఉన్నాడు. ముంబైలో ఒంటరిగా ఉన్న తండ్రి కోసం ఉద్యోగం మానేస్తానని కూడా చెప్పాడు. సబర్వాల్ మెడికల్ రికార్డుల్లోనే మెంటల్ హెల్త్ ఇష్యూస్ కు ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టుంది. సహ పైలట్లు సైతం సబర్వాల్ కు మానసిక సమస్యలున్నాయని చాలా సార్లు ఇదే విషయమై బాధపడేవాడని చెబుతున్నారు. తన తల్లి చనిపోవడాన్ని సబర్వాల్ జీర్ణించుకోలేకపోయాడు. చాలా సార్లు మెడికల్ లీవ్స్ పెట్టి మానసిక ఆరోగ్యానికి వైద్యం చేయించుకునేవాడు. అయితే ఎయిర్ ఇండియా సంస్థ మాత్రం సబర్వాల్ మెడికల్ టెస్ట్ పాస్ అయ్యాడని చెబుతోంది. అయితే వాస్తవాలను బహిర్గతం చేయకుండా ఎయిర్ ఇండియా కవరప్ చేస్తుందంటూ ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రమాదం కాదని, ఫ్లైట్ ను ఉద్దేశపూర్వకంగా కూల్చేశారని అంటున్నారు. పైలట్లకు మానసిక ఆరోగ్య సమస్యలు చాలా తీవ్రమైనవి మరియు వీటిని నిర్లక్ష్యం చేస్తే విమాన భద్రతకు చాలా ముప్పు. పైలట్లు ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలతో బాధపడుతున్నప్పుడు దాని ప్రభావం వారి పనితీరుపై పడుతుంది. కాబట్టి ఇది విమాన ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంటుంది. పని ఒత్తిడి, నిద్రలేమి, ఒంటరితనం, కుటుంబ సమస్యల వల్ల చాలా మంది పైలట్లు మెంటల్ టెన్షన్ కు గురవుతూ ఉన్నారు. పైలట్ కు మానసిక సమస్యలు ఉన్నాయని తెలిస్తే డ్యూటీకి దూరంగా ఉంచాలి. తగినంత విశ్రాంతినిచ్చి పూర్తిగా కోలుకున్నాకే పైలట్ కు బాధ్యతలు అప్పగించాలి.